ఇక లగచర్ల ఖండనపై ప్రతిపక్షాలకి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అమాయక గిరిజనులని రెచ్చగొట్టారు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. స్వలాభం కోసం కలెక్టర్ పై దాడి చేయించారు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదల భూముల్ని లాక్కున్నారంటూ ఆరోపించారు భట్టి. కొద్దిమంది రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు కావాలని కుట్రపూరితంగా కొద్దిమంది అమాయకులైనటువంటి దళిత గిరిజనులను రెచ్చగొట్టి వాళ్ళకు నష్టం జరిగేటట్టుగా ఆ కలెక్టర్ స్థాయి అధికారి పైన దాడి చేయించి భౌతిక దాడి ద్వారా అంత హింసను ప్రేరేపించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీలాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలు అసైన్ చేసినటువంటి భూముల్లో హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాకు తెలిసే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 1-2 నియోజకవర్గాలకే 10,000 ఎకరాల పైబడి ఈ అసైన్ ల్యాండ్ భూములు గుంజుకొని ఆక్షన్ చేసినటువంటి దుర్మార్గులు మీరు, లేఅవుట్లు అమ్ముకున్నటువంటి దుర్మార్గులు మీరు. ఏ ప్రభుత్వ అవసరాల కోసం పరిశ్రమలు పెట్టడానికో కాకుండా చివరికి వాటిని అసైన్ చేసినటువంటి భూములు వెనక్కి తీసుకొని లేఅవుట్లు చేసుకొని ఆ లేఅవుట్ల ద్వారా మీరు మిగతా వాళ్ళకి అమ్మి పైశాచిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు ఈ గిరిజనుల గురించి దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది.